హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారిని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఫాలో అవుతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తామండి. అంతకంటే ముందు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఆయనకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఏదో పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతలాగా మన వాళ్లకు ఎప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే గొప్పగా కనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఇతరులు ఫాలో అవుతున్నారనే అంశాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తున్నామండి. నిన్నగాక మొన్న కీర్తన అని ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చినటువంటి అటువంటి స్లోగన్ని తీసుకువచ్చినటువంటి నాయకుడు ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు. అంతేకాదు డ్రోన్ సిటీ అంటూ, గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఏఐ సిటీ, డేటా సిటీ, స్పేస్ సిటీ, ఇలా అనేక సిటీస్ని క్రియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ జరగాలి, యువతకు ఎక్కడికక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరగాలి అని బలంగా కోరుకునే ఆ దిశగా ప్రణాళికతో పనిచేస్తున్నటువంటి నాయకుడు కూడా ఎవరంటే నారా లోకేష్ గారు. ఇవాళ ఎగ్జాక్ట్గా నారా లోకేష్ గారి అడుగుల్లో తమిళనాడు రాష్ట్ర పాలసీ డెసిషన్స్ కూడా ఉన్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ వీడియోలో ఆమె క్లియర్గా మాట్లాడారు. ఏఐ సిటీ గురించి, డ్రోన్ కారిడార్ గురించి, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ ఎకానమీ, ఇంకా అక్రాస్ ద స్టేట్ డెవలప్మెంట్, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆమె ప్రస్తావించారండి. సో తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సునిశ్చితంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తోంది. వాటన్నిటినీ అడాప్ట్ చేసుకోవడం ద్వారా తమ రాష్ట్రానికి మంచి జరుగుతుందనే అభిప్రాయాన్ని అక్కడ ముఖ్యమంత్రి ఎక్స్ప్రెస్ చేస్తున్నారనేది కూడా అర్థమవుతోంది. ఇంకొక అంశాన్ని కూడా మనం చూసినట్లయితే నారా లోకేష్ గారు కూడా దీన్ని ఎంత కాంపిటేటివ్గా, ఎంత స్పోర్టివ్గా, ఎంత ఎంకరేజింగ్గా చూస్తున్నారనేది కూడా ఒకసారి మనం గమనిస్తే నారా లోకేష్ గారు కీర్తన గారిని, ఎవరైతే అక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారో ఆమెని ప్రోత్సహిస్తూ, ఆమెను కంగ్రాచులేట్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. దాన్ని కూడా ఒకసారి చూస్తే, డియర్ కీర్తన గారు, అప్రిషియేట్ యువర్ proactive outreach to investors. Every industries minister today has to actively market their state, engage with investors and build confidence among job creators. Honorable Prime Minister Narendra Modi ji himself has repeatedly encouraged states to become proactive and accelerate India's growth cycle. Of course, Andhra Pradesh will offer Tamil Nadu healthy competition and ignore the noise. Trolls don't create jobs, ఇన్వెస్ట్మెంట్స్ డూ అనేటువంటి మాటలో నారా లోకేష్ గారు చెప్పడం ద్వారా ఏ విధమైనటువంటి హెల్దీ కాంపిటీషన్ ఆయన డెవలప్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ధీటుగా తమిళనాడు రాష్ట్రం కూడా పోటీ ఇవ్వాలి. తద్వారా స్ఫూర్తివంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశాన్ని అభివృద్ధి చేసే దిశగా అన్ని రాష్ట్రాలు ఆరోగ్యకరంగా పోటీ పడాలని ప్రతి ఒక్కరూ ఆశిద్దాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.